ఇక్కడ సీన్ కట్ చేస్తే మనం భూలోకాన్ని చూస్తాం. స్వర్గంలో 10 రోజులు అంటే భూలోకంలో 10 ఏళ్లతో సమానం. అందుకే ఇక్కడ 10 ఏళ్లు గడిచిపోతాయి. కరువు కూడా చాలా దారుణంగా ఉంటుంది. డ్రాగన్ కింగ్ నిద్రలోకి వెళ్లడం వల్ల అతని పిల్లలు కూడా బలహీనపడిపోతారు. శక్తి లేకపోవడంతో ఆ పిల్లలు 10 ఏళ్ల నుండి హీరోయిన్ కడుపులోనే ఉండిపోతారు. హీరోయిన్ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. తాగడానికి నీళ్లు లేవు. ఊర్లో బావులన్నీ ఎండిపోయాయి. ఇది చూసి హీరోయిన్ కడుపులో ఉన్న పిల్లలు తనకి సాయం చేయాలనుకుంటారు. వాళ్లకున్న కొద్దిపాటి శక్తులతో బావిలో నీళ్లు వచ్చేలా చేస్తారు. అది చూసి ఊరి జనమంతా సంతోషంతో నీళ్లు పట్టుకోవడానికి పరిగెడతారు. మన హీరోయిన్ కూడా నీళ్ల కోసం వెళ్తుంది. కానీ అక్కడ ఉన్నవాళ్లు ఆమెను రానివ్వరు. 10 ఏళ్ల నుండి డెలివరీ అవ్వలేదని, ఆమె ఏదో చేతబడి చేసిందని అందరూ తనని వెనక్కి నెట్టేస్తారు. హీరోయిన్ కింద పడిపోతుంది. వాళ్లతో పోరాడే ఓపిక కూడా తనకి ఉండదు. ఇది గమనించిన పిల్లలు మళ్లీ మ్యాజిక్ చేస్తారు. అంతే, అందరి బకెట్లలో ఉన్న నీళ్లు మాయమైపోయి ఒక్క హీరోయిన్ బకెట్లో మాత్రమే నీళ్లు ఉంటాయి. హీరోయిన్ సంతోషంగా ఆ నీటిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు డ్రాగన్ కింగ్ నిద్రలోంచి మేల్కొంటాడు. అప్పుడే చక్రవర్తి వచ్చి అసలు విషయం చెబుతాడు. అప్పుడు డ్రాగన్ కింగ్ కు తను ఆ రాత్రి గడిపిన అమ్మాయి గుర్తుకు వస్తుంది. తాను వస్తానని మాట ఇచ్చి కూడా ఇక్కడే నిద్రపోయానని గ్రహిస్తాడు. మానవ లోకంలో అప్పటికే 10 ఏళ్లు గడిచిపోయాయని తెలుసుకుని కంగారు పడతాడు. పెద్దలు పెళ్లి ఏర్పాట్లు చేసినా వినకుండా హీరోయిన్ కోసం వెంటనే బయలుదేరుతాడు. ఇక్కడ హీరోయిన్ నీళ్లతో ఇంటికి వెళితే తన సవతి తల్లి, తండ్రి ఆ నీటిని లాక్కుని తాగేస్తారు. హీరోయిన్ కొంచెం నీళ్లు అడిగినా ఇవ్వకుండా బయటకు గెంటేస్తారు. 10 ఏళ్ల నుండి కడుపుతోనే ఉన్నావు. అసలు నీ కడుపులో ఉన్నది మనిషా రాక్షసా? ఆ రోజు రాత్రి ఎవరితో ఉన్నావో చెప్పు అని వేధిస్తారు. తను డ్రాగన్ కింగ్ గురించి చెప్పకపోవడంతో ఆ బిడ్డను చంపేయాలని వాళ్లు ప్లాన్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 5 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.